మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎన్నికలప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి తప్ప ఒక ప్రశ్న ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజకీయాలు మాట్లాడతాం. బహుశా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా బిహేవ్ చేసింది. ఏ ముఖ్యమంత్రి గారైనా అది ఒక అత్యున్నతమైనటువంటి పదవి, కానీ పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావిధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం అంటే చిల్లర పల్లర రాజకీయాలు చేయడము, ప్రతిపక్షాల మీద పనిచేయాలి. అది రేవంత్ రెడ్డికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది. నేను మీకు నోట్ కూడా ఇస్తాను సార్. ఐ గివ్ యూ. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా, బట్ ఇక మెదక్లో ఉన్నాం, మా మిత్రులందరూ కూడా స్టాఫర్స్ ఉన్నారని ఇక్కడే మాట్లాడుతున్నాను. ఆ గణాంకాలు అంకెలు తప్పుకోకూడదని చెప్పి ఆయన గివింగ్ యూ నోట్. ఈరోజు ఆయన ప్రసంగంలో మొన్న 16వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్రం అప్పులకు కుప్పైందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కూడా గత 10 ఏళ్లలో ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ వేదికల మీద ఫైనాన్స్ కమిషన్ లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా తప్పుదో పట్టించే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు కూడా. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద. అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరకు వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పింఛన్ ఇచ్చింది కదా. నువ్వెందుకు నువ్వు అన్నావు కదా. మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లు ఉంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనం కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు. అన్ని అబద్ధాలు, గోబల్స్. నిజాలు చెప్పు నువ్వు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు వేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? నీ మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవే, దాని గురించి ఎందుకు మాట్లాడు? ఎంతసేపు చిల్లర రాజకీయం, చిల్లర మల్లర రాజకీయాలు, బురద రాజకీయాల్లోనే నువ్వు అంత కాలం వెలగొచ్చుతున్నావు. చివరికి ఎంత తిరిగి చూసుకుంటే ఏముండదు. పండ్ల మీద పడి రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతీయకు, రాష్ట్రం పరువు దెబ్బతీయకు, వాస్తవాలు మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి కలుపుతా ఉన్నాను. ఈ లెక్కలకు సంబంధించి 6.25 కాదు 4.26 ఎట్లా అని అసెంబ్లీలో చెప్పిన ప్రెస్ నోటు, అన్ని వివరాలతో కూడిన ప్రెస్ నోట్ కూడా మీకు అందజేస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. అధికార వేదికల మీద రాష్ట్రాన్ని, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది కనుక ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులు ఎలాంటి కటింగ్ లేకుండా పూర్తి వారికి ప్రచురమయ్యే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.